నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెసిరి. 10,000 కోట్ల రూపాయలు డంప్. తొలి విడతగా 3,500 కోట్ల రూపాయలు ఏ నియోజకవర్గానికి అయితే చెందుతాయి అంటే ప్రతి ఒక్క నియోజకవర్గానికి తొలి విడతగా అయితే పంపిణీ చేశారు. అండ్ ఒక్కొక్క నియోజకవర్గంలో నాయకునికి 50 లక్షల వరకు కూడా ముట్టాయని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇదే మరి జగన్మోహన్ రెడ్డి గారి చివరి ఛాన్సా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఒక వార్త, తొలి విడతగా అంటే మామూలుగానే 10 కోట్ల రూపాయల పైన ఒక డంప్, పెద్ద మొత్తంలో ఒక డంప్ అయితే ఉంది. అందులో తొలి విడతగా 3,500 కోట్లు చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అందులో చాలా రకాలు అంటే మద్యానికే కావచ్చు, ఇంటి అవసరాలకే కావచ్చు, ఇది అది అని కాకుండా అసలు ఏది లేదు, ప్రతిదీ కూడా అందులో ఉంది. అండ్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి చివరి ఆశ, చివరి ఛాన్స్ అని కూడా అంటున్నారు. అండ్ ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క అంటే నాయకుడికి 50 లక్షలు కూడా ముట్టాయి తొలి విడతగా. ఇంకా ఎన్నికల సమయం నాటికి మరో రెండో విడతలో ఇంకా ముట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందంటారా సార్? జగన్మోహన్ రెడ్డి లైఫ్ అండ్ డెత్, జీవన్ మరణ సమస్యగా ఫీల్ అవుతున్నాడు. రేపటి ఎన్నికలు ఆయన రెండోసారి ముఖ్యమంత్రి పదవి కనుక లేకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుంది అనే భయం. అందుకోసమే ఇంత పెద్ద ఎత్తున డబ్బుని ప్రజల్లోకి వదులుతున్నాడని 10,000 కోట్లు డంపు ఇప్పటికే అక్కడ సిద్ధం చేసినట్టు, 3,500 కోట్లు తొలి విడతగా అక్కడికి అందినట్టు మనం ఇవాళ మీడియాలో కూడా చూసాం. కార్యకర్తకు ఒక్కొక్కడికి ఫస్ట్ పేమెంట్ 50,000 ఇచ్చారని, అదే నాయకులు చోటా మోటా వాళ్ళకి 50 లక్షలు కూడా ఇచ్చారని. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, తన పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి. వైసీపీ అధికారంలోకి రాకపోతే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే మళ్ళా 3,084 వాయిదాలు ఎగ్గొట్టే అవకాశం దొరకదు. ఈ 5 ఏళ్ళు ఎలా అయితే నడిచిందో, హల్చల్ చేశారో అలా చేయటం కుదరదు. జైలు పిలుస్తోంది. తమ్ముడిని కాపాడుకున్నాడు ఇప్పటిదాకా. సిబిఐ అరెస్ట్ చేయడానికి అవినాష్ రెడ్డిని వచ్చినా కూడా సిబిఐ వెనక్కిపోయేటట్టు చేశాడంటే ఆ పవర్ ఎవరిది? అధికారంది. ఈ అధికారం చేజార్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేడు. ఎందుకంటే రక్తం రుచి మరిగిన పులే, ఏమంటారు దాన్ని, మ్యాన్ ఈటర్. పవర్ రుచి మరిగాడు. అధికారం ఇవాళ రుచి మరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి అది వదులుకుంటే మరి ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. సిబిఐ 12 కేసులు, ఈడీ 9 కేసులు, మొత్తం 31 కేసుల్లో మరి ఆయన మరి కోర్టు వాయిదాలు. అప్పుడు ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఫైర్ అయింది. అసలు ఎలా మీరు ఇన్ని వాయిదాలు ఆయనకి ఇచ్చారు, మీరు ఎందుకని బెయిల్ రద్దు పిటిషన్ ఎందుకు ఫెయిల్ చేయలేదు అని చెప్పి కూడా ఏజెన్సీని అక్షంతలు వేసిన దీంట్లో రేపు ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి ఓడిపోయాడనుకో, పదవి కోల్పోయాడనుకో ఏం జరుగుద్ది? సిబిఐ ఫైల్ చేస్తుంది కదా, బెయిల్ రద్దు చేయమంటది కదా. సుప్రీంకోర్టు ఓకే అంటే ఎక్కడ ఉంటాడు? జైల్లో ఉంటాడు. జైలు అనివార్యమైనప్పుడు మరి ఎలా? అధికారమే కావాలా. కాబట్టే ఈ 10,000 కోట్లు ఇది మొత్తం. అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత పెద్ద ఎత్తున డంప్ ఎలా ఆయన తరలించగలిగాడు? ఇసుక డబ్బా, మద్యం డబ్బా మనం చూసాం. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఒక ఇసుక మీదే 40,000 కోట్ల అవినీతి దొరికిందని దానిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు ఆమె కోరింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాసింది. అవును సార్. మద్యం అది కూడా ఆమె టేకప్ చేసిన. దీంట్లో మద్యం మరి అన్ని దేశంలో అన్ని రాష్ట్రాల్లో గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంది, ఆన్లైన్ పేమెంట్స్ జరగచ్చు. కానీ ఇక్కడ ఏపీలో జరగవు. నగదు క్యాష్ కడితేనే లిక్కర్ వస్తుంది, అది కూడా చీప్ లిక్కర్. ఇక్కడ కూడా మద్యం షాపులకి ముందే 10 లక్షల రూపాయలు కూడా కట్టేశారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి సార్. అడ్వాన్స్ పేమెంట్ అనమాట. అంటే ఏంటి? వైసీపీ అభ్యర్థులు ఎంత అడిగితే అంత లిక్కరు ఇవ్వాలి. 10 లక్షల అడ్వాన్సు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లియర్ ఆఫ్ బిల్స్ అనమాట. ఇప్పుడు బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డిని ట్రాన్స్ఫర్ చేయమందామె. ఎవరు? పురంధేశ్వరి రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల సంఘానికి 22 మందిని ఇట్లా వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారన్న దాంట్లో ఇతను ఉన్నాడు.
వాసుదేవరెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి. ఆయనే ఇవాళ వైసీపీకి లిక్కర్ ఏరులై పారిస్తున్నాడు. ఇప్పుడు ఈ 10 లక్షలు ఏదో అన్నావు కదా, ఒక్కొక్క గ్రామంలోనే నీకు 10 లక్షలు అంటే మరి స్టేట్ వైడ్గా ఎంత పెద్ద మొత్తం ఇవాళ మద్యం. ఇవాళ అసలు ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ 5 ఏళ్లలో దోచేసింది, ప్రజల దగ్గర నుంచి దోచుకుంది. ఇది ఎవరిస్తున్న డబ్బు? ఇదంతా డంప్ పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇంత పెద్ద ఎత్తున ఆయన డబ్బు సిద్ధం చేశాడని ఇవాళ మీడియాలో మనం చూసిన దీంట్లో ఇది కాకుండా ఎమ్మెల్యేలు కొల్లగొట్టిన డబ్బు ఉంది కదా. ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, అక్కడ ఉన్న వైసీపీ ఇన్ఛార్జి ఎవరిని గదిలిచ్చినా 1000 కోట్లు అక్రమార్జన, ఇసుక ర్యాంపుల్లో, మద్యంలో, ఖనిజ వనరుల దోపిడీలో, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పెద్ద ఎత్తున వసూళ్లకు కూడా పాల్పడ్డారు. ఇప్పుడు ఈ అభ్యర్థిత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేస్తున్న వాళ్ళందరూ ఖర్చులు ఉన్నాయి, డబ్బు పంపమంటే పంపాలా. మనం చూసాం తన నియోజకవర్గంలో ఒక మంత్రి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరినీ డబ్బు పంపమని బెదిరించిన వార్తలు కూడా. ఇది కాదు, డబ్బే కాదు కదా, ప్రలోభాలు, వాలంటీర్లకి ప్రలోభాలు, ఆశా వర్కర్లకి ప్రలోభాలు, అంగన్వాడీలకి ప్రలోభాలు. ఒక మంత్రి కవర్లు పంపిణీ చేసిందంట, కవర్ తీసి చూస్తే 7,000 ఉన్నాయంట. అంగన్వాడీలు మాకు వద్దని తిప్పి పంపారనో ఏదో చూసాం. వీళ్ళే కాదు, ఇప్పుడు వాలంటీర్లు, అంగన్వాడీలు వీళ్ళకే కాదు, పాస్టర్లకి. ఆమె ఎవరో విమలారెడ్డి, సీఎం గారి మేనత్త, పాస్టర్లతో మీటింగ్ పెడుతోంది. అక్కడేదో ట్యాగ్ కడుతున్నట్టున్నారు చేతులకి. కౌంటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ ట్యాగ్ ఇప్పదీస్తే మళ్ళీ ఒక కవర్ ఇస్తారు, ఆ కవర్ నిండా నగదు. అంటే ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ అక్రమ నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. ఓటు బహిరంగ మార్కెట్లో అంగడి సరుకుగా ఎలా మారింది మనం చూస్తున్నాం. ఇదంతా ఏంటి? ప్రచార పర్వం. రేపు పోలింగ్ ముందు మళ్ళా రేటు వేరు, అక్కడ ఏ రేటు ఆ రేటే బలుకుద్ది. ఓటుకి 5,000 బలుకుద్దా, 10,000 బలుకుద్దా, అది వేరే విషయం. ఇంకా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో గోడౌన్లు చూసావు కదా. ఆ గోడౌన్ తీస్తే కుక్కర్లు, ఈ గోడౌన్ తీస్తే ఫ్లాస్కులు, తాయిలాలు, వాచీలు, మొబైల్ ఫోన్లు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సార్, కొత్త ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి ఇసుక ఫ్రీ అని కూడా వీళ్ళు చెప్తున్నారు. మరి నిజంగా ఇసుక వీళ్ళే దోచుకుంటారు, మరి ఫ్రీగా ఇస్తారంటారా ప్రజలకు? మరి ఈ 30 రోజులే, ఈ 30 రోజులు నీకేం పెట్టినా, నీకు బిర్యానీలు పెట్టినా, నీకు క్యాష్ ఇచ్చినా, తాగినంత మద్యం పోసినా, వీళ్ళందరికీ కూడా ఈ ప్రలోభాలు, ఇదంతా ఈ ప్యాకేజీ ఎప్పటి వరకు ఈ స్వర్గం చూపించేది? పోలింగ్ తేదీ వరకు. ఒకసారి నీ ఓటు పడ్డ తర్వాత నువ్వు వెళ్ళి బటన్ నొక్కిన తర్వాత నీ ముఖం కూడా చూడరు. అది తెలుసుకోవాలి ఓటర్లు. గత ఎన్నికల్లో ఒక ఛాన్స్ ఇచ్చాం, ఒక ఛాన్స్ ఇస్తే ఏం చేశాడో మన కళ్ళ ముందు. పరిశ్రమలు తరిమేశాడు, నిరుద్యోగం పెంచేశాడు, వలసలు పెరిగిపోయాయి, ప్రతి ఒక్కళ్ళ నెత్తి మీద 2.5 లక్షల అప్పు పోసాడు, రైతుల ఆత్మహత్యలు, యువతలో అశాంతి, మహిళల యొక్క ఆవేదన, మద్యం ఏరులై పారిస్తున్నాడు. మద్య నిషేధం చేయకుండా ఓట్లు అడగనన్న పెద్ద మనిషి ఇవాళ ఓట్లు అడుగుతున్నాడు. ఇది ఎప్పుడు గుర్తురాదంటారా సార్? మరి అప్పుడు 5 ఏళ్ల క్రితం మాట్లాడింది మరి ఇప్పుడు గుర్తు రావట్లేదంటారా? ఓటర్లు ఇవాళ విఘ్నులు. నువ్వే ఇంత తెలివిగలాడు అయితే ఓటర్ ఇంకెంత తెలివిగలాడు? తీసుకోవాల్సిందంతా తీసుకుంటాడు, నువ్వు పెట్టిందంతా తీసుకుంటాడు, కానీ చేయాల్సింది చేస్తాడు. రేపటి ఆంధ్రప్రదేశ్ ప్రజా తీర్పు పైన దేశం మొత్తం చూస్తుంది. ఇది ఒక మోడల్గా మారుతుంది. ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడనుకో, దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇక అభివృద్ధి చేయడు, రోడ్లు వేయరు, ప్రాజెక్టులు కట్టరు, పేదల ఇళ్ళు కట్టరు. సింపుల్ బటన్ ఒకటమే. అక్కడ గెలిచాడు కదా జగన్మోహన్ రెడ్డి, 130 సార్లు బటన్ నొక్కారు కాబట్టి అక్కడ ప్రజలు ఓటు వేశారు. మరి మేము కూడా బటన్లు నొక్కుతామంటారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాబోయే ఎన్నికల ప్రజా తీర్పు దేశాన్నే
ఒక మోడల్, ఒక నమూనా కాబోతుందన్నమాట. అభివృద్ధి సంక్షేమం కోరుకుని అక్కడ విఘ్నులైన ఓటర్లు కనుక జగన్మోహన్ రెడ్డిని ఓడించారనుకో, ఆ మోడల్ దేశం మొత్తం అడాప్ట్ చేసుకుంటుంది. జగన్నే గెలిపించి మళ్ళా ముఖ్యమంత్రి చేసిన ఆ మోడల్నే దేశం మొత్తం అడాప్ట్ చేసుకుంటుంది. ప్రజాస్వామ్యమా బహుపరాక్. సో ఏది చూసినా కూడా అది ప్రజల నుంచి రావాలని అంటారు మీరు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.